బీసీ రిజర్వేషన్లపై లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వే కులగణనపై మున్ముందు లీగల్ గా చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని తీర్మానించింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా ఏజీకి నివేదికలు పంపింది ప్రభుత్వం. వాటిపై ఫిబ్రవరి 2న ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఏజీ. ఇక ఫిబ్రవరి 2వ తేదీలోగానే కేబినెట్ సబ్ కమిటీకి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వనుంది. దీంతో పంచాయతీ ఎన్నికలపై ఫిబ్రవరి 2 తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు సమగ్ర కులగణనపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రివ్యూ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయన్నారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. సర్వేకి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని డెడికేషన్ కమిషన్ అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు ముమ్మరం చేస్తున్న తరుణంలో సమగ్ర కులగణన సర్వే కొలిక్కి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం చేపట్టిన సర్వేలో తేలిన గణాంకాలను విశ్లేషించిన డెడికేషన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నివేదికను సిద్ధం చేసింది. దాని ప్రకారం బీసీలకు 42% సీట్లు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకునే బీసీ రిజర్వేషన్లపై లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.